రాష్ట్రమంతా కూటమి కావడం జరిగిందని బీజేపీ పార్టీ ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి తెలిపారు. అలాగే ఆదోని మ్యాదిరిగేర్లో బీజేపీ పార్టీ ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, టీడీపీ మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, మాన్వి దేవేంద్రప్ప ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతమంతా ఎప్పుడు మార్పు వస్తుందో అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పార్థసారథి, నన్ను గెలిపించండి, ఆదోని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అంటూ ప్రజలను ఇంటింటికి వెళ్లి కోరడం జరిగింది. అలాగే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అవినీతి అణిచివేద్దామని అన్నారు. ప్రజలు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వారిని గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆదోని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదోని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి చెప్పారు. మేదరిగేర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి అక్కడి నుండి ఇంటింటి ప్రచారం చేసుకుంటూ నిర్మల్ థియేటర్ వరకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అయినా కానీ మాకు రాలేదు. అయినా వచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరైతే టికెట్లకు ప్రయత్నం చేశామో అందరూ కూడా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. మా పార్టీలో మేము దాదాపు 9 మంది 10 మంది ప్రయత్నాలు చేసినా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేమందరూ కూడా ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి శుభ పరిణామాలు. ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మేము ఎలక్షన్ల వరకు కూడా రోజువారీ గడప గడప